అనేక విధాలుగా పన్నులు చెల్లిస్తున్నాం. రాత్రనక పగలనక ప్రజల్ని గమ్యస్థలాలను చేరవేస్తూ ఎగుమతులు దిగుమతులు చేరవేస్తున్న డ్రైవర్లు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు చూస్తే ఆటో డ్రైవర్లకు నిలువ నీడలేదు. పక్కా గృహాలు ఏర్పాటు చేసి ఇవ్వాలి, నగరంలో పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవస్తు 10 లక్షలు మంజూరు చేసి ఏర్పాటు చేసి ఇవ్వాలి. అదే ఈ జిల్లాల వారీగా మేము దపదపాలుగా కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా వినతిపత్రాలు పెట్టడం కూడా జరిగింది. ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఆటో కార్మికులకు ఆదుకునే విధానం చూడట్లేదు. తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వాలు పునర్పరిశీలన చేసి త్రిశక్తి పథకాన్ని పునర్పరిశీలన చేసి ఆదుకునే విధంగా ఆదాయాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మన వెలపూడి రామకృష్ణబాబు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భీమిలి నియోజకవర్గం ఇది శ్రీనివాసరావు గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో కలిసి వచ్చిన కార్మిక సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ పోరాటాలు ఉధృతం చేస్తాం. ప్రజలకు ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాం. లేదంటే ఇది మరింత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇది దిగువ ప్రభుత్వాలు పునఃపరిశీలన ఇచ్చిన దాకా ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.